కేంద్ర వార్త 200 అదేవిధంగా రూ. 100 నోట్లపైన ఆర్‌బీఐ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు కరెన్సీ నోట్లు అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా ఏటీఎంలోనూ 100 నుంచి రూ. 200 నిరంతరం చూడాలని సోమవారం జారీ చేసిందనమాట. సర్క్యులర్లో పేర్కొంది. ఈ ప్రక్రియ దిశగా దశల వారీగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సర్క్యులర్ ప్రకారం ప్రజలు తరచుగా ఉపయోగించే నోట్లు లభించాలని చెప్పేసి అందువల్ల భాగంగా బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు 100, 200 నోట్లు క్రమం తప్పకుండా ఏటీఎం మిషన్లో ఉండేలా చూడాలని వెల్లడించింది. ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 70% ఏటీఎంలో 100 నుంచి 200 నోట్లు ఉండాలని, తర్వాత 2026 మార్చి 31 నాటికి 90% ఏటీఎంలోనూ ఈ నోట్లు ప్రజలకు లభించేలా చూసుకోవాలని తెలిపింది.